మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజికవేత్తల ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా సభాస్థలి అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, జిల్లా సెక్రటరీ కృష్ణమోహన్ల పర్యవేక్షణలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాది తోకల రామ్మూర్తి కుమారుడు, ఉత్తమ సామాజికవేత్త, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచి ముఖ్య అతిథిగాను, అంబేద్కర్ వాదులు ఐతాబత్తుల రామేశ్వరరావు, పిట్టావర ప్రసాద్, పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజానికి సావిత్రిబాయి పూలే అందించిన సేవలు నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారంటే ఆనాడు మాతా సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఫలితమే అన్నారు. అదేవిధంగా సాంఘిక అసమానతలు రూపుమాపేందుకు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచీకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఎంతైనా ఉందండి. స్కూల్ ని స్థాపించి అలాగే ఎస్పెషల్లీ ఎవరైతే స్కూల్లోకి రానివ్వకుండా అణగారు మీటింగ్ ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టే చేసి అందరూ మన చరిత్ర ఏంటి, మనం ఏంటి, మన స్థితిగతులు ఏంటి అనేది మనం చెప్పాలండి. చెప్పి వాళ్ళు ఎగర్నెస్ తీసుకున్న విగ్రహం పెట్టేలా మనం ప్రయత్నం చేయాలి. అలాగే మరొక్కసారి నాకు సమయభావం, ఎందుకంటే పేరెత్తిద్దరు సాంచి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నానండి. దయచేసి దీన్ని కూడా మనందరం కూడా గ్రహించి ఇలా వరదరాజు సాంచి గారు ఒక అనగారిన ఒకసారి చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఒక్క నిమిషం సార్ కొట్టండి ఓకేనా? రామరావు గారు ఒకసారి సుధాకర్ గారు రైట్ ఓకేనా? ఓకేనా కాదు చెప్పండి. రామరావు గారు ఒకసారి సుధాకర్ గారు రైట్ ఓకేనా? కుటుంబం గురించి మనం కొద్ది విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తోకల రామ్మూర్తి గారు, తోకల వరదరాజు సాంచి గారు చామర్లకోటలో ఆయన విద్యాభ్యాసం చేసి 1984లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం, సాంచి గారికి అవార్డు రావడం, ఈ రోజు సాంచి గారితో వాళ్ళు చేస్తలేదు అని మాత్రం అనవద్దు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అన్నది దాని గురించి మనం ముందుకెళ్ళి మన వాళ్ళని ప్రతి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే నిన్న కాక మొన్న అందరికీ టీచర్స్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. అందులో మన బీసీ ఎస్సీ వర్గాలకు కూడా చాలా మంది వచ్చారు. ఈ మధ్య కాలంలో మన బీసీ వర్గాలకు సంబంధించిన ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళందరూ సహకరించాలి. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మోటివేషన్ చేసి, ఎవరైతే కింద స్థాయి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ చదివించే బాధ్యతలు వాళ్ళు తీసుకునేలాగా నాయకులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో ఈ నాయకులందరూ కూడా మనందరూ కూడా కలిసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మనందరిపై ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి విధానాన్ని కూడా, ప్రతి పైసా కూడా ఆలోచన విధానంతో మన ప్రజలకి, మన బీసీ వర్గాలకి, మన ఎస్సీ వర్గాలకి వచ్చేలాగా వాళ్ళకి అవగాహన ఉండదు. కింద స్థాయిలో ఉంటారు పాపం, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి మనం తెలియపరిచి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ప్రజలకి ఉందని తెలియజేస్తూ, కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి వరదరాజు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఇది ఆనాటి మొండి ధర్మశాస్త్ర సిద్ధాంతం, దాన్ని అందరూ పాటించాలి. కాదు అన్న వాడు శిరచ్ఛేదం చేసేవాడు. ఆ రోజులు అంత కఠినంగా ఉండాలి. మన వీధుల్లో నడవడానికి వీల్లేదు, చదవడానికి వీల్లేదు, నెయ్యి వేసుకుని తినడానికి వీల్లేదు. ఈ రకమైన పరిస్థితి నుంచి చక్కగా నా సోదరులందరూ కూడా సోదరులు చక్కటి చీరలు కట్టుకున్నారు. ఈ రోజున చాలా సంతోషంతో ఎందుకు ఎలా వచ్చారు మీరు? ఆనాడు సావిత్రిబాయి పూలే 18వ శతాబ్దం తర్వాత
పూలేని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన చదువు చెప్పిన తర్వాత స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి చదువు కావాలి, ఇంక్లూడింగ్ అగ్ర కులాలకు కూడా చదువు కావాలని కోరిన మహానుభావుడు జ్యోతిరావు పూలే, మన సావిత్రిబాయి పూలే. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మీరందరూ కూడా జ్యోతిరావు పూలేని మన సావిత్రిబాయి పూలే ఫోటో ఇంట్లో పెట్టుకున్న రోజు దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు స్వేచ్ఛ వచ్చింది. ఈ రోజుని భవనం మనం కూర్చుని కోటు బూటు సూటు వేసుకుని ఉన్నామంటే ఆ భిక్ష అంబేద్కర్ పెట్టింది. తోకల వరదరాజు సాంచి అండి. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతానికి 2 రాష్ట్రాలకు కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాను. అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని కాకినాడలో ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను నిశ్చయించాను. దానిలో భాగంగా ఈరోజు కాకినాడలో సావిత్రిబాయి పూలే ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి రోడ్ ర్యాలీ చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో ఈ 194వ జయంతి వేడుకలు మనం చేసుకుంటున్నామండి. ఈ సందర్భంలో మహిళలకి అందరికీ చాలా మట్టికి చీరలు పంచడం కానీ, అలాగే బాబాసాహెబ్ సాహిత్యం, జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే సాహిత్యాన్ని కూడా పంచడానికి నేను నిశ్చయించుకున్నాను. అది కూడా ఈ కార్యక్రమం తర్వాత జరుగుతుందండి. అట్లాగే ఈరోజు నాకు టొలోసా మెక్సికో యూనివర్సిటీ వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని మీద నాకు మరింత బాధ్యత పెరిగింది.